స్తుతిగానమా నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానము నీ కోసమే నా శేష జీవితం స్తుతిగానమా నా యేసయ్యా స్తుతిగానమా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రార్థన చేస్తున్న నా గురించి ఓకే. అందరికి వందనాలు. ఓకే, సెల్లులు ఆపేయాలి దయచేసి. అర్థమవుతుందా? సెల్లుని బంద్ చేయండి, సైలెంట్లో పెట్టుకోండి దయచేసి. వాక్యం చెప్పి డిస్టర్బ్ కలగకూడదు. ఓకేనా? హల్లెలూయా. నువ్వు కూర్చోలే కూర్చోయ్యా. అక్కడ కూర్చుంటుంది, అక్కడ కూర్చో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇందు నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎన్నో వచ్చిన చదువుతామంటే ఎన్నో వచ్చిన 6వ వచనం. 6 నుంచి మనం చదివాము. అయితే ఇందులో ఒక వచ్చిన చదువుకుందాం. 13వ వచనం చదువుదాం. 12-13 వచ్చినారు చదవండి. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములను నీవు లేచి చీయను కరుణించెదవు. దాని మీద దయచూపుటకు కాలం వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ బిడ్డలతో మాట్లాడండి. ఎందుకంటే నా మాటలు ఒట్టి మాట ప్రభా, అయితే నీ మాటలు జీవనాల మాటలు. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా నీ బిడ్డలు ఎవరికైనా పాప రోగ శాపలను జీవితాన్ని చేయమని పరలోకం నుంచి పరిశుద్ధాత్మ శక్తిని యేసునామములో కుమ్మరించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనకు ఆటంకపరిచిన సమస్త దురాత్మంధకార శక్తులను నజరుడేసుకుని యేసుక్రీస్తు తొలగివేసిన పారేస్తాను సైతాను శక్తి. పరిశుద్ధాత్మ అభిషేకం యేసుని కుమ్మరిస్తూ ఆదించి అంతవరకు మీరే ఆత్మ నడుపు దయచేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను హల్లెలూయా చెప్పినప్పుడల్లా చేతుల పైకి ఎదురు చెప్పాలి మీరు. అర్థమవుతుందా? హల్లెలూయా. 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 ఇంకొకసారి వచ్చిన చదవండి. 12-13 వచనాలు. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును, నీవు లేచి సీయోను కరుణించెదవు. దాని మీద దయ చూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే జాగ్రత్తగా మీరు గమనించాలా. కాలము, నిర్ణయ కాలము అని 2 కాలాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి చెప్పండి? కాలము, నిర్ణయ కాలము. కాలము అంటే నువ్వు అనుకునేది, నిర్ణయ కాలం అంటే దేవుడిని నిర్ణయించేది. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు అనుకున్న కాలంలో బాగైపోవాలి, వాళ్ళు అనుకున్న కాలంలో దెయ్యం వదలాలి, వాళ్ళు అనుకున్న కాలంలో అప్పులు తీరాలి, వాళ్ళు అనుకున్న కాలంలో అద్భుతాలు జరగాలి, వాళ్ళు అనుకున్న కాలంలో రోగాలు బాగుకోవాలి, వాళ్ళు అనుకున్న కాలంలో అద్భుతం జరగాలి. అర్థమవుతుందండి? వాళ్ళు అనుకున్న కాలంలో వాళ్ళకి శ్రమలు పోవాలి అని అనుకుంటారు. అయితే నీలో ఉన్న దెయ్యం పోవడానికి, రోగం పోవడానికి, శాపం పోవడానికి, పాపం పోవడానికి ఒక నిర్ణయ కాలము దేవుడు నిర్ణయించాడని తెలుసుకోలేకపోతున్నావు. అర్థమవుతుందా? నీవు అనుకున్న కాలము కాదు, దేవుడు నిర్ణయించిన కాలము కావాలా. ఏ కాలం కావాలండి? ప్రతి ఒక్కరికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని పెట్టాడు అనేది నువ్వు తెలుసుకోవాలా. హల్లెలూయా. నేనేం చెప్పాను? హల్లెలూయా ఏం చేయాలంట? అవునది
హల్లెలూయా. గమనిస్తున్నారండి? గమనిస్తున్నారా? అర్థమవుతుందా మీకు? మనం అనుకున్న కాలములో చేసేది కాలము, అది మన కాలము. కానీ దేవుడు అనుకున్న కాలములో చేసేది నిర్ణయ కాలము. నువ్వు అనుకున్నప్పుడు జరగాల, దేవుడు అనుకున్నప్పుడు జరగాలి. చెప్పండి చెప్పండి. నువ్వు అనుకున్నప్పుడు జరగాల, నీకు దేవుడు అనుకున్నప్పుడు జరగాల అంటారు. కానీ మీ మనసులో మీరు అనుకున్నప్పుడు జరగాలనే కోరిక మీకు. అవునా కాదా? రావట్లేదు పైకే. ఇప్పుడు బాగైపోతుంది, బాగుండబ్బా, ఈ బాధలు దొరికిపోతాయా అని మీరు అనుకుంటారు. అవునా కదా? కదా, కరెక్ట్ అవుతుంది. కానీ మనం ఏం చెబుతున్నాం? ఇప్పుడు ఏం చెప్పాం? చెప్పండి. దేవుడు అనుకున్న కాలంలో జరగాలని నేను చెప్తున్నాను. ఒకవేళ ఈ రోజు నువ్వు బాగైతే ఆ దేవుడు అనుకున్న కాలమే. అర్థమవుతుందండి? మన కాలం మీద కావాల్సింది, మనం అనుకున్నప్పుడు కాదు. పెట్రోల్ నుంచి ఒక ఆమె వచ్చిందండి. ఆమె 10 బోర్లు వేసిందంట. ఎన్ని బోర్లు అంటే వేసింది? 10 బోర్లు వేసింది నీళ్లు పడడానికి. ఎవరో చెప్పారు, ఈ విధంగా మీకు చెప్పినట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి నా చేయి పట్టుకుని వేసింది, అయ్యా 10 బోర్లు వేసాను, నీళ్లు పడలేదు, చాలా డబ్బు ఖర్చు, లక్షల డబ్బులు ఖర్చు అయిపోయింది, ఇక నా వల్ల కాదు, ముగించుకున్నాను, అందరూ పండించుకుంటారు పంట, నేను మట్టుకది పండే పొలమైనప్పటికీ బీడి పెట్టుకొని కూర్చున్నాను, వాళ్ళందరినీ చూస్తుంటే నాకు బాగా వస్తుంది అని చెప్పి, అయ్యా నాకు బోరు సహాయం చేయని చెప్పి వచ్చిందండి. కొంచెంగానే నేను అన్నాను, తప్పకుండా అమ్మా ప్రార్థన చేద్దాము, నువ్వు తప్పకుండా రమ్మా అని చెప్పిన. వరుసగా 7 వారాలు రమ్మా, తర్వాత వారం రమ్మా అని చెప్పిన. సరేనని చెప్పి వస్తానని వచ్చిందండి. భార్య భర్తల కుటుంబము ఒక 5-6 మంది వచ్చారండి. ఫస్ట్ రోజు వచ్చారు. ఫస్ట్ రోజు 2 భార్య భర్తలు వచ్చారండి. వచ్చిన తర్వాత వెళ్ళింది. ఒక 3 వారాలు వచ్చారు. 4వ వారము నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే అవనింది, అయ్యా నేను బోరేయాలనుకుంటున్నాను అనేది. తప్పకుండా అమ్మా ఏమని చెప్పినా, ఏడేయమంటారు చెప్పండి బ్రదర్, మీరు ఆడ చెప్తే నేను ఆడేస్తాను, మీరు ప్రార్థన చేసినాను చెప్పండి అనింది. నేనన్నాను, నేను చెప్పిన చోట బోర్ వేస్తే నీళ్ళు పడతానని నీకు నమ్మకం ఉందా అన్న? నేను నమ్ముతున్నా బ్రదర్. అట్టయితే నువ్వు నమ్ముతున్నప్పుడు నీ ఇష్టం వచ్చిన దగ్గర వేసుకో, తప్పకుండా వాళ్ళు పడతాయన్నా. అట్టయితే బ్రదర్ ఎక్కడ వేస్తుంది తెలుసా? ఎక్కడ 10 బోర్లు వేసినా అక్కడే వేస్తా. ఏమనింది? ఎక్కడ 10 బోర్లు వేస్తే అక్కడే వేస్తా. ఇంతకుముందు 10 బోర్లు వేస్తే పడలాడా? ఇప్పుడు పడతాయా అండి? ఆ విశ్వాసం చూడండి. పక్కనేయకుండా పక్కనేస్తే అది విశ్వాసం కాదు. నిజం చెప్తున్నా నేను. నా దేవుడు అక్కడే ఇయ్యాలి నాకు. ఎక్కడ మనం పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుకుండా దొరుకుతుందా? లేదా పక్క పోతే దొరుకుతుందా? చెప్పండి. నోరు తెరవరా? అవును కదా. పుస్తకం బాగుట్టుకున్నానండి, ఏదో బాగుట్టుకుని ఆయన ఎత్తుకుంటే దొరుకుతా? మన విశ్వాసం అదే. ఎక్కడైతే మనకు పడవో అక్కడ పలిస్తే అదే విశ్వాసం. దేవుడు నమ్మని మహిమ అవనింది. ఆ విశ్వాసం చూడండి, నిజంగా ఆ విశ్వాసం అది. ఆ విశ్వాసం అంటే ఫస్ట్ గారు మీరు ఎక్కడేమంటే అక్కడ వేస్తానండి. నేనున్నాను, నీకు ఎక్కడేమంటే అక్కడ వేసుకోమని చెప్పిన. అట్లాగే భాస్కర్ అండి అక్కడే వేసిందండి. 2 బోర్లు వేసింది, 2 బోర్లు పడ్డాయి. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ 10 బోర్లు వేస్తే నీళ్లు పడలేదు, అక్కడ 2 బోర్లు వేసి నీళ్లు పడేటట్టు నిరూపించింది. ఆ విశ్వాసాన్ని దేవుని దగ్గర చూపించింది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు? నాయుడుపేట నుంచి ఒక కుటుంబం వచ్చింది. ఈ విషయం తెలిసి వాళ్ళు కూడా 7 వారాలు వచ్చారు, బోర్లు వేశారు, పుష్కలంగా పడింది. మంగళవారం నుంచి వచ్చారండి, 2 బోర్లు వేశారు, 2 బోర్లు పడ్డాయండి. అర్థమవుతుందండి? పోతే కాళహస్తి నుంచి వచ్చారండి, అక్కడ 2 బోర్లు వేశారు, అక్కడ పడ్డాయండి. పోతే విద్యానగర్ తెలుసా మీకు? విద్యానగర్ ఇటు సైడ్ కాళహస్తి చెట్టు, అక్కడ నుంచి వచ్చారండి, అక్కడ 2 బోర్లు వేశారండి, 2 బోర్లు పడ్డాయండి. ఎక్కడ ఫెయిల్ కదా మన దగ్గరికి వచ్చిన తర్వాత. అయితే నేను ఫలానా చోట ఏమని ఎవరికి నేను చెప్పలా. మీ విశ్వాసం, మీకు విశ్వాసం ఉందా? ఉంది.
నీ విశ్వాసం నువ్వు ఎక్కడ చేసుకో, దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు, తప్పకుండా నీకు వాటిని రప్పిస్తాడు అని నేను చెప్పానండి. అర్థమవుతుందా మీకు? అన్ని బోర్లు సక్సెస్, ఒక్క బోరు కూడా ఫెయిల్ కాలేదండి. అయితే అవేం చేసింది తెలుసా? పాస్టర్ గారు, నాకు బోరు పడితే నేను పంటకి 10,000 రూపాయలు దేవునికి ఇస్తాను. నేను చెప్పిన అమ్మ నువ్వు అలా చెప్పబాకు, అలా చెప్పి ఇవ్వనోళ్ళు చాలామంది ఉన్నారు, నేను నిన్నేమో నియమంటున్నానా, ఎందుకు ఊరికని చెప్తావు, గమ్ముకుండమ్మా అన్న. కాదు మాస్టర్ గారు, నేను ఇస్తాను ఇది. సరే మంచిదే, ఇస్తే మనం కాదంటావా అనుకున్నా. 2 బోర్లు పడ్డాయండి. ఆ సంవత్సరం చేసుకొచ్చి ఆ 10,000 రూపాయలు అవి చేతులు పెట్టింది. చూసారండి, మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి డబుల్ పండిందండి. ఎలా పండింది? నన్ను తీసుకెళ్ళింది బోర్ వేసిన తర్వాత, వెళ్ళి ప్రేయర్ చేసిన, బోర్ వేయక మునుపు తీసుకెళ్ళి ప్రార్థన చెప్తారు కదా, ఆ విశ్వాసం చూడండి. బోర్ వేసిన తర్వాత తీసుకెళ్ళింది నన్ను, ప్రార్థన చేశా, ప్రార్థన చేసిన డబుల్ ఆశీర్వాదం. ఆ సంవత్సరం ఏంటండి 2 పండింది. ఆ సంవత్సరం ఇంకా 10 పైసలు కూడా తీసుకురాలా. ప్రార్థన కూడా రావడము ముగించుకున్నారు. చేశారండి. ఆవిని చూసి అక్కడి నుంచి అనేకులు వచ్చారండి. అర్థమవుతుందండి? ఒక ఆమెకి ఆయాసం అండి, ఎక్కడ తగ్గలేదు. దేవుడు 7 మోక్ష నుంచి ప్రార్థన చేస్తూ ఉంది. లాస్ట్ ప్రార్థనలో దేవుని ఆత్మ దిగొచ్చేస్తుంది ఆమె మీదకి. పడిపోయింది. మాకు ప్రార్థన చేస్తాడు, పడిపోయింది. దేవుడి శరీరంగానే ఆమె బాగా అయిపోయిందండి. అర్థమవుతుందండి? సంతానం లేదండి, ఒక ఆమెకి సంతానం కలిగింది. అనేక అద్భుతాలు. అయితే ఈ అద్భుతాలన్నీ చేసిన తర్వాత 2 బోర్లు వేసిన తర్వాత ఒక 4-5 నెలలు వచ్చారు. తర్వాత సమృద్ధిగా పండేసరికి ఏమైందండి, ఇక రావడము ముగించుకున్నారు. వాళ్ళు రావడం ఎప్పుడు ముగించుకున్నారు? వాళ్ళతో వచ్చేవాళ్ళు కూడా రావడము, ఒక్కొక్కరు అద్భుతం జరగడం, బాగవటం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఎందుకు చెబుతుంటే ప్రేమేంద్ర ఉంటారా, మనము అద్భుతాల దగ్గరే ఆగిపోతున్నాం, ఆత్మదృష్టి దగ్గరకి మనం రాలేకపోతున్నాం. అద్భుతం జరగాలి కాదంటే, అద్భుతం ముఖ్యం కదా మనకి ఏం ముఖ్యమండి? ఆత్మరక్షణ ముఖ్యం. అద్భుతం జరగకపోయినా ఆత్మరక్షణ కావాలా. లాజరు, ధనవంతుడు అనే 2 ఉన్నారండి. ఆ 2లో ధనవంతుడికి మంచి ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, పలుకుబడి ఉంది, జనాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దరిద్రుడికి ఒంట్లో ఏమన్నా రోగం ఉంది, ఒంట్లో పుళ్ళు ఉన్నాయి, శివరక్తం కారుతుంది, తన జీవితం ఎప్పుడు బాక్కాల. ప్రభువుని నమ్ముకున్నాడు, అయినా అతను బాక్కాల. మరి అలాగే ఉంటారా అందరూ? ఏదో ఒకరు చచ్చిపోతారుగా. 2 చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? దేవుని దూతలు వచ్చి ఈ లాజరుని తీసుకుని పరదేశికి తీసుకెళ్ళాయండి. ఎక్కడ తీసుకెళ్ళి? పరదేశికి తీసుకెళ్ళి ఈ యొక్క ధనవంతుని ఈ దురాత్మలు ఎవరికి తీసుకెళ్ళండి? పాతాళము తీసుకెళ్ళి. మరి రోగం రాకుండా హాయిగా మంచిగా ఆరోగ్యంగా జీవించిన వ్యక్తి చివరికి ఎడగపోయాడు? చెప్పాలి, మీరు చెప్పండి. రోగంతో కుమిలిపోయి ప్రభుని నమ్ముకున్నా కానీ రోగం బాక్కాక ఆ కుమిలిపోయినాడు, ఏడకపోయినాడు. చూశారండి? అంటే దాన్ని బట్టి ఏంటి? రోగం బాగా అవుతుంది, బాగు చేయకుండా ఉండడు. రోగం కంటే ముఖ్యమైనది ఏంది చెప్పరా? రోగం కంటే ముఖ్యమైనది ఏంది? ఆత్మరక్షణ. నీ ఆత్మ రక్షింపబడ్డం ముఖ్యం. అర్థమైందా? నీలో ఇంకో రోగం ఉందంటే నీ ఆత్మ ఇంకా రక్షింపబడాల. నీలో ఇంకా దెయ్యం ఉందంటే ఎక్కడో ఆలోచన ఉంది, చెడు ఆలోచన ఉంది, చెడు స్వభావం ఉంది. అర్థమైందండి? యేసు ప్రభు ఒక గుడిసెలో కూర్చొని ఆయన బోధిస్తూ ఉంటాడు. ఎక్కడ కూర్చొని బోధిస్తా. గుడిసె చుట్టూ, గుడిసె లోపల, గుడిసె చుట్టూ, గుడిసె బయట మొత్తం పెంకుటిల్లు. అది ఏమిటండి? అది పెంకుటిల్లు. గుడిసె పెంకుటిల్లు కోసం బోధిస్తుంటే జనాలు ఫుల్గా ఉంటారు. లోపల పోవడానికి కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామా అని
ఆలోచన కలిగితే పాడడానికి కూడా సందులేదండి. అయితే ఒక పశువాత రోగి కొంచెం దూరంలో పశువాత రోగి మంచం మీద పడి ఉన్నాడండి. అయితే వాళ్ళ స్నేహితులు అతని దగ్గరికి వచ్చి, రే యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తాన్ని బాగైపోతాడు. చూడండి ఎంత విశ్వాసం. ఏ రోగం అది? పక్షవాత రోగము. ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు. అర్థమవుతుందండి? వెంటనే అయ్యుండొచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి పక్షవాత రోగంతో బాధపడుతున్న వ్యక్తిని ఏ డాక్టర్ని బాగు చేయగలరా? చిన్నప్పుడే పక్షవాతం వచ్చిన బాగు చేయగలరా? గమనించండి, చూడండి. అక్కడ మనం గమనిస్తే ఆ నలుగురు ఏం చేశారంటే యేసు దగ్గర తీసుకెళ్దాము, ఆయన బాగు చేస్తాడు, ఆయన చేత ప్రార్థన చేపిద్దాము అనే ఆలోచన ఎవరికి కలిగింది? వాడికి కాదు. వాడికి కలుగుండి ఇప్పుడే పోయేవాడే. అవును కదా? అయితే వెంటనే వాళ్ళు ఏం చేశారంటే యేసు దగ్గర తీసుకుపోతామంటే ఎక్కడ తీసుకుపోతారు? చుట్టూ జనాలు ఉన్నారు, ఇంట్లో ఉన్నాడు, బయట ఇంటి అనుకోవచ్చు. ఎవడున్నాడు ఆయన? ఇంట్లో ఉన్నాడు, చుట్టూ జనాలు ఉన్నాడు. మరి ఎవరు తీసుకెళ్తారు? తీసుకెళ్ళాడు. అయితే వాళ్ళ విశ్వాసం చూడండి, వాళ్ళంత విశ్వాసం అంటే ప్రభు దగ్గర తీసుకెళ్ళాలా అని చెప్పి ఆలోచించుకొని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ మంచానికి 4 పక్కల తాళ్ళు కట్టారు. మంచం వాళ్ళకి తాళ్ళు కట్టి అక్కడ తీసుకెళ్ళారు. ఎక్కడికి? ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళారు. ఇద్దరేమో పైకి ఎక్కారండి. 4 పైకి ఎక్కారు. పైకి ఎక్కిన తర్వాత కింద కొంతమందిని ఏం చేశారంటే ఆ తాళ్ళు మాకు పట్టిమని చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ తాళ్ళతో మంచాన్ని పైకి లాక్కుని ఆ నడి కప్పు తీశారండి. ఆ పెంకులను తీసేశారు. మంచం పట్టేటట్టు పెంకులు తీసేశారు. విశ్వాసం అండి అది విశ్వాసం. అది అవునా కాదా? ఆ పెంకులు తీసి ఆ మంచాన్ని ఏం చేశారు? తాళ్ళతోనే యేసు ముందుకు వచ్చి ఖాళీ ఉంటుంది కదా, ముందుకు అటు కూర్చారు కదా, ఈ మొత్తం ఖాళీ ఉంటుందా? కరెక్ట్గా సెంటర్ దించారండి మంచాన్ని. అది విశ్వాసం అంటే. అంత విశ్వాసం మనకుందా? మనం ఆయన బయటకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవచ్చులే. ఏమనుకుంటాం మనం? బయటకు వచ్చినప్పుడు ఇంకా బయటికి రాలేదనుకో, చూసి రేపు వస్తాలే ప్రార్థనకి, రేపు చేపించుకుంటాలే, రేపు వస్తాలే మళ్ళీ. అది విశ్వాసమా? చూడండి వాళ్ళ విశ్వాసం చూడండి. యేసు దగ్గరికి ప్రార్థన చేస్తున్న దాకా వాళ్ళకి ఆ మనశ్శాంతి లేదు. అది పట్టుదల కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దించేశారండి కిందకి దించి వాళ్ళు కూడా దిగేశారు. వాళ్ళు కూడా దిగారు. వాళ్ళ విశ్వాసం చూసి యేసుకి ఆశ్చర్యం కలిగిందంట. యేసుకి ఏం కలిగిందంటే ఆశ్చర్యం. యేసు ప్రభునే ఆశ్చర్యపరిచే విశ్వాసం వాళ్ళలో ఉంది. అలాంటి విశ్వాసం నీకుందా? 4 వారాలు వస్తావు బాగా ఇంకేడ పోతాం, అంత దూరం పోలేం. ఏం బాగోతాం? నాకు బాగే కాదు, నా దరిద్రం అంతే అనుకుంటారా లేదా కొంతమంది? ఛార్జీ గారి తెచ్చేది నేను వారం యాడ్ తెచ్చి పెట్టేదే అంత దూరమా? బాగేది పెట్టేది లేదు. ఎన్ని వారాల పైన ఛార్జీలు అయిపోతున్నాయి. యాడ్ తెచ్చి పెట్టేది లేదా? అది విశ్వాసం అండి. నిజంగా నీకు విశ్వాసం ఉంటే ఆ టయానికి దేవుడు డబ్బులు సమకూరుస్తాడు. నేను చెప్తున్నాను, ఆయన ఐశ్వర్యవంతుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు ఆయన. అర్థమైంది మీకు? అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోవాలి మీరు. మొన్న ఒక దగ్గర ప్రార్థన పోతే వాళ్ళసిన డబ్బులు మాకు ఛార్జీకే చాలా. అయినా మేము ప్రార్థన పెట్టుకుంటున్నామా? ప్రార్థన పోగొట్టున్నామా? ఎందుకో దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుందండి? ఇచ్చినా ఈగిపోయినా ఏం చేస్తాం? మేము ప్రార్థనలు పెడతాం, ప్రార్థనకి వెళ్తాం, నడుచుకుని పోతాం. నా జీవితంలో అనేక రోజులు నడిచిన నేను. పంట పొలాలు అడ్డం పడి నడిచిన, గ్రామానికి నడిచిన, వీధికి నడిచిన, ఇంటికి నడిచిన, అడవిలో నడిచిన. అర్థమవుతున్నాండి? అట్లా నడిచి నేను దేవుని సేవ చేశాను. నేను ఎంత చేశాను నాకు తెలియదు. నేను బలహీనుణ్ణి. నన్ను నడిపించాడు దేవుడు. అర్థమవుతుందా? ఆత్మ ద్వారా నేను ఎన్ని వాహనాలు ఎక్కాను తెలుసా? మీరు నమ్మరు. బరిగుడి కూడా ఎక్కెళ్ళా నేను, నడవలేక. అక్కడ వాళ్ళు ఎక్కించి నన్ను. అర్థమవుతున్నాడే? కొందరు ఎక్కించి నడిపించాడు నడవలేని పరిస్థితుల్లో. రిక్షా ఎక్కినా, సైకిల్ ఎక్కినా, స్కూటర్ ఎక్కినా, రైలు ఎక్కినా, ఒక విమానం ఎక్కండి, ఇక అన్ని ఓడు కూడా ఎక్కినా, పడవ కూడా ఎక్కి అవతలకి వెళ్ళి నేను ఎక్కడ విశాఖపట్నం దగ్గర. అర్థమవుతుంది మీకు?
పత్రసాల కూడా పోయినా, అక్కడ కూడా పడవ. 3 రాష్ట్రాలు తిరిగినా, ఆంధ్రలో అన్ని జిల్లాలు తిరిగినా, ఒక్క జిల్లా కూడా వదిలిపెట్టలే నేను. అంతా నడిచే ఈ వాహనాల మీద. అర్థమవుతుంది మీకు? ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మన విశ్వాసంతో ముందుగడిగేయాలంటే. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? విశ్వాసంతో ఉన్నవాళ్ళు దేవుడి కాల నిర్ణయం కోసం ఎదురు చూస్తారు. 35 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక పశ్చిమాత రోగి, ఎన్ని సంవత్సరాలండి? 38. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. వాడికి కాలం రాలా. యేసు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వాడి కాల నిర్ణయం వచ్చింది. వాడి నిర్ణయ కాలము వచ్చింది కాబట్టి, వాడి నిర్ణయ కాలం వచ్చింది కాబట్టి వాడు బాగైపోయిందండి. అర్థమవుతుందా? ఆ పశువతలోకి వచ్చాడు. కారణం ఏంటి? వాడికి నిర్ణయ కాలం వచ్చింది. దేవుడు నిర్ణయించే కాలం వచ్చింది. అప్పుడు అతను అంటాడు, వారి విశ్వాసం చూసి అతనితో ఏమంటాడంటే, ఆ నలుగురు యొక్క విశ్వాసం చూసి అతనితో ఎవరితో పశువతలోకి అంటాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, లేచినాడు. చూసి నీలో రోగం బాగా కావాలంటే ముందు నీ పాపం క్షమించబడాలా, నీ శాపం పోవాలా, నీ పాపం పోవాలా, నీలో చెడు పోవాలా, ఈ లోక శక్తులు పోవాలా, ద్రోతులు పోవాలా. అర్థమైందా? అమ్మ చెరువు ఒక ఊరు ఉంది ఇక్కడ, తెలుసు అమ్మ చెరువు. అక్కడ ఎస్టీ కాలనీ నుంచి ఒక ఆయన వచ్చాడండి. ఎట్లా వచ్చాడు తెలుసా? 3 రోజులు చచ్చిపోతాను వచ్చాడు. ఎన్ని రోజులంట? 3 రోజులు చచ్చిపోతానని చెప్పాడు అతనికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులండి? 3 రోజులు. ఎక్కడికొచ్చి ఇక్కడ పడిపోయినాడు. ఏడ్చాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళంటే నేను 3 రోజులు చచ్చిపోతాను బయటికి వెళ్తే. ఏమంటున్నాడు? అంటే ఏడు చచ్చిపోవాలి నువ్వు చెప్పేది. ఏడు చచ్చిపోతే మాకు చెడిపోయారు రాదా? ఏడు చచ్చిపోవాలనే నేను నువ్వు సావయ్య బాబు స్థలానికి వచ్చి నువ్వు సావనేసావంటే నేను బాధ మార్చగారు, నేను చచ్చిపోతా పోతే. నువ్వేం కాదు, వెళ్ళు. వాడు నిర్ణయ కాలం వచ్చిందా కూడా ఉంటాడు. వాడు ముందే పోతా అంట. ముందెట్ట పోతాడు? సావటానికి ఒక కాలం ఉంది, బతకడానికి కాలం ఉంది, పుడతానికి ఒక కాలం ఉంది, బాగు చెందడానికి కాలం ఉంది, చర్చి రావడానికి కాలం ఉంది, చర్చి కడడానికి కాలం ఉంది, సేవ చేయడానికి కాలం ఉంది, అన్నిటికీ కాలం ఉంది. ఉందా లేదా? నీకో కాలం ఉంది. అర్థమైందా? హల్లెలూయా. నీకు కూడా ఒక ప్రైజ్ ది లార్డ్. నీకు కూడా ఒక కాలం ఉంది. ఆ కాలము వచ్చిందాక నువ్వేం చేయాలమ్మా? విశ్వాసంతో, చెప్పండి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలా. నీ పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేయాలా. దేవుడిని నిర్ణయించిన కాలము కొందరికి తొందరగా వస్తుంది, కొందరికి ఆలస్యంగా వస్తుందండి. ఎందుకు చెప్పండి? నువ్వు పాపాలు ఒప్పుకునే దాన్ని బట్టి, నీ పాపాలు పోయే దాన్ని బట్టి నీ కాలం తొందరగా వస్తుంది. అర్థమైందండి? నువ్వు పాపాలు ఒప్పుకొని హృదయం పూర్తిగా మార్చుకుంటే, తొందరగా మార్చుకుంటే ఆ కాలం తొందరగా దేవుడిని నీకు నడిపిస్తాడు. ఆ నిర్ణయించే కాలం. అర్థమవుతుందండి? నీళ్ళలో ఉంది. నువ్వు ఒప్పుకుంటున్నావా? నేనే పాపినండి, నేనే పాపాత్ముని, నేను పరిశుద్ధుని, మంచిని. నేను ఒకరోజు ఆటో నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చాను, నడవలేని వ్యక్తిని. డాక్టర్లు అన్నారంట, డాక్టర్లు ఇంటికి తీసుకెళ్ళిపోమ్మా అన్నారు. డాక్టర్ అంటే అర్థం ఏంటి? ఇంటికి తీసుకెళ్ళిపోమంటే అర్థం ఏంటి? అయిపోయిందని. వాళ్ళు ఏం చేశారు? నేరుగా చర్చికి తీసుకొచ్చారు తిరుపతి నుంచి. ఆ రోజు శనివారం అని ఎవరు చెప్పారు? నాకు తెలియదు. వాళ్ళు ఎవరో చెప్పారంట. ఎక్కడికి తీసుకొచ్చారు? ఎక్కడికి తీసుకొచ్చి ఆడబండి రాశారు. వాళ్ళ భార్య నా దగ్గరికి వచ్చింది. అయ్యా అయ్యా ఏడుస్తుంది. నేను చెప్పాను అన్నాడు. ఈ విషయాలు కనుక్కున్నా. అయ్యా ఇది పరిస్థితి. నేను అన్నాను, అమ్మా అతను పాపాలు ఒప్పుకునే పరిస్థితులు లేడు. నువ్వు భార్య కాబట్టి, ఆమెను సగభాగం కాబట్టి నువ్వు ఆయన చేసిన పాపాలు కూడా నువ్వే ఒప్పుకొని ప్రార్థన చేస్తే, నేనేం పాపం చేశానా? ఏమంటున్నావే? నేనే పాపం చేశాను.
అసలే ఒక్క పాపం నేను చేయలేదు పాస్టర్ గారు. నేనేం పాపం చేశాను? అబ్బే సరేనమ్మా, ఎప్పుడైనా ఈ పక్కన తిట్టామంటే మస్తు తిట్టా. ఏమంటుంది? బాగా తిట్టా. ఎందుకు తిట్టినావు? నన్ను తిడితే ఏమంటుంది? నన్ను తిడితే ఎందుకు తిట్టినావు? బూత్ మాట కూడా తిట్టా. అర్థమైందా? అదేనా కూడా అది పాపమా? అది అందరూ చేసేదేనండి. అది పాపం అంటారండి మీరు? అంటే పాపం అంటే ఏందో తెలియదు, ఈ లోకం తెలియదు. పాపం అంటే లోకంలో తెలియట్లే. అర్థమవుతుంది? పాపం అంటే ఏంటో లోకంలో తెలియట్లే. పాపం అంటే ఏదనుకుంటారంటే హత్య చేయడం పాపం అనుకుంటారు, వ్యభిచారమే పాపం అనుకుంటారు. అవునా కదా? తిట్టడము, దూషించడము, దగా చేయడము, మోసం చేయడం, ఈ పాపాలను కొట్ల ఈ కామన్ లోకస్లో ఏముంటారండి? ఇది కామన్, అందరూ చేసే ఈ పాపాలు ఎందుకు అవుతాయి అని నేనన్నాను. అయ్యేనమ్మా పాపాలు, అవి పాపాలు ఒప్పుకుంటానయ్యా, అవి మస్తులు చేశాను నేను. ఏమంటుంది? అవి చాలా చేసిన, పక్కింటితో చేసిన, మా ఇంటి వాళ్ళతో చేసిన, అందరితో చేసిన, బంధువులతో చేసిన, ఎవరితో వాళ్ళతో చేసిన. నేను భయంకరం తిట్టేవాడిని. నా నోరు మంచిది కాదు. ఏమంటా ఇంకొంటది? అది ఒప్పుకుంటుంది పాపం. చెప్పాను కదా, వినింది కనుక. ఇప్పుడు నా నోరు మంచిది కాదు పాస్టర్ గారు. నేనన్నా ఒప్పుకోమ్మా, నీ నోరే కాదు నీ జీవితం కూడా మారిపోద్ది, మంచిగా చేస్తాడు. నీ నోరు మంచిగా చేస్తాడు, నీ జీవితం మంచిగా చేస్తాడు, నీ భర్తను కూడా మంచిగానే చేస్తాడు. ఏమో పాస్టర్ గారు మీరు చెబుతున్నారు, నేను ప్రార్థన చేసుకుంటా అని చెప్పి వచ్చి ప్రార్థన చేసుకుంది. నేను కూడా నీళ్ళు ప్రార్థన చేసి అనిపించాలి తీసుకెళ్ళన్నా. ఏమంటుంది? ప్రార్థన చేసి తీసుకెళ్ళమంటున్నాయి. ఏమంటుందా? ప్రార్థన చేసి తీసుకెళ్ళమంటున్నాయి, బాగు చేయాలంటున్నది. అప్పుడప్పుడు బాగు చేయాలంటానని. నేను నన్ను బాగవుతాడమ్మా, బాగా ప్రార్థన చేస్తాడు, బాగవుతాడు, నువ్వు వారం వారం తీసుకురమ్మన్నా. సరే పాస్కర్ చెప్పి వారం తీసుకొచ్చిందండి. అద్భుతం ఏంటో తెలుసా? ప్రియమైన గమనించండి, అద్భుతం ఏంటంటే మరి వారం గుర్తులు, ఎన్ని వారాలు గుర్తులు కానీ కొన్ని వారాలు వచ్చారు. ఒకరోజు అక్కడ పండేశారు ఆవిని. ప్రార్థన జరుగుతూ ఉంది. అది మనం ఇందాక ఆరాధన చేసాం కదా, ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవుని స్తుతి ఆరాధన పాటలు పాడుతున్నాం. అంతేనండి, ఆయన లేచి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడండి ఆయన? మేమందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో లీనమైపోయాం, ఆరాధనలో లీనమైపోయాం. నేనంటున్నాను, అందరూ నోరు తెరవండి, ఆరాధించండి, గట్టిగా ఆనండి, చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి, ఎవరు నోరు మూసుకోవద్దు, గట్టిగా మాట్లాడండి అంటా ఉన్నానండి. నేను అంటా ఉన్నాను. ఆయన లేచాడు, లేచి చప్పట్లు కొడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చెప్పాడు నాతో, నువ్వు ఆరాధన చేయి, నేను మధ్యలో సంచారం చేస్తాను. అందుకే కళ్ళు మూసుకొని మీరు అందరు కళ్ళు మూసుకొని మనసు ఆయన పెట్టి నేను ఆరాధన చేయడం ఎందుకు చెప్తున్నాను? దేవుడు ఎప్పుడే తాగుతాడు. అర్థమవుతుందండి? లాస్ట్ ప్రార్థనలో కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను తిరిగి వస్తాను, ఒక్కొక్కరు తాగుతాను, ఈ మధ్యలో సంచారం చేస్తాను అన్నాడు. మిమ్మల్ని తాగుతాడు. పోయిన వారానికి దర్శనం వచ్చింది. లాస్ట్ ప్రార్థనలో చెప్పాను, ఒక వెలుగు కనబడింది. దానికి ఏం కనబడిందంటే ఒక వెలుగు అని చెప్పింది. దేవుడు ఇచ్చే వెలుగు రూపంలో కనిపించడానికి దేవుడు చెప్పాడనమాట. ఆయన లేచి కూర్చొని చప్పట్లు కొడతాడండి. చప్పట్లు కొడతా, చిన్న చప్పట్లు కొడతాడు. నేను మధ్యలో కళ్ళు తెరిచిన. ఎందుకు చేస్తానంటే ఎవరు కళ్ళు తెరుచుకోలేరా అని చూస్తానికి. అందరూ కళ్ళు మూసుకొని లేనమైపోయినారు, బాగా రోజులు తిరుగుతుంది. అని లేచి చప్పట్లు కొడతా ఉన్నాడు ఆయన. నేను చూశాను ఆయన్ని. వెంటనే దేవుడు అంటాడు, నువ్వు వీళ్ళు ఆయన దగ్గరికి ఆయన మీరు చేయబెట్టాడు. అయితే నేను పోయి చేపెట్టానండి. చేపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నా, అంటే ఆరాధన చేస్తా ఉన్నా, చేపెట్టి ఆరాధన ప్రార్థన చేస్తా ఉన్నా. యేసయ్య స్తోత్రం ఆరాధన అంటా ఉన్నా, చేపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నా. వెంటనే దేవుడు అన్నాడు, ఆయన చేపట్టుకుని పైకి లేపాడు. అంతే, అదే చేపట్టుకొని ఈ చేతిని పట్టుకుని లేపిన టక్కన లేచి నిలబడ్డాడు. నేను వచ్చేసిన రాబోతున్నా, వచ్చేసాడు. ఆయనకి వచ్చేసి ఆయన కాళ్ళు కలిపి గెంతులేసి ఆయన ఆరాధన చేస్తున్నాడు. వీళ్ళేమో గమ్ము ఆరాధన చేస్తున్నారు. ఆయన ఎలా చేస్తున్నాడండి? గంతులేసి ఆరాధన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుతో ఆ రోగం అతన్ని వదిలిపోయింది. నేను ఆశ్చర్యపోయినాను. చూశారండి? చూశారా? హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా? ఎంతో తిరుపతి నుంచి ఆటో వేసుకుని
ఆయనకి పేషెంట్ కదా 4,000 తీసుకునేయాలంట వారానికి. ఎంతండి? అయినా కానీ నా భర్త బాగు కావాలా, ఎన్నో లక్షలు పెట్టాము ఆయనకి, నా భర్త బాగు కావాలనే విశ్వాసంతో ఆమె వచ్చింది. ఇప్పుడు 6 వారాలకి 5 4 అంతా 20,000 ఖర్చు అయింది. దేనికి? ఛార్జీకి. అయిన వాళ్ళు లెక్క చేశారండి. అదే విశ్వాసం అంటే. డబ్బు ముఖ్యం కాదు, నాకు దేవుడు ముఖ్యం. మాకు తిండి లేకపోయినా పర్లేదు, దేవుడు కావాలా, నేను బాగుపడాలా, నా దేవుడు సాక్షి నిలవాలా. అద్భుతం అండి, అద్భుతం. అర్థమవుతుందా? తర్వాత ఒక 4-5 వారాలు వచ్చారు, ఇంకంతే, బాగా అయిపోయిందిగా. ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ ఎంత పెట్టారా? నేను చెప్తున్నాను, ఆయన పాపాలు క్షమించబడ్డాయి, ఆయన బాగైపోయినాడు. అది మనకు కావాల్సింది, బాగా మంచిది. ఒక ఆత్మ రుషం పడింది, అవునా కదా? అమ్మ చెరువు నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన చెప్తే ఆశ్చర్యం మీకు. చచ్చిపోతాను ఇలా 3 రోజులు చెప్తున్నాను, సామాన్యం చెప్పిన ప్రార్థన అయిపోయింది, పంపించేసాను నేను బలవంతంగా. మళ్ళీ వారు వచ్చాడు, డాడీ ఏమైనా చనిపోయినట్టే. చనిపోలేదే, బాగానే ఉన్నాను, ఇంటికాడ బాగానే ఉన్నాను నేను. అంత భయం. అర్థమవుతుందా? ఈ స్థలానికి వచ్చిన తర్వాత బాగా అవటమే, తిరిగిలేదు. చచ్చిపోయే ప్రసక్తి లేదు, బాగా అవ్వకుండా ఉండే ప్రసక్తి లేదు. కాకపోతే కొందరికి ఆలస్యంగా, కొందరికి తొందరగా అవుతుంది. ఎన్ని దెయ్యాలు నిలబడింది స్థలంలో. ఈ సహోదరి గడ్డ రాగానే వచ్చేసింది అటు అడుగు. ఏమా రాగానే వచ్చేసింది, అది ఊరికే లోపల అడిగిపెట్టింది వచ్చి. దాన్ని బట్టి అర్థం ఏంటి? ఈ స్థలంలో ఏముందండి? దేవుడు నాకు చెప్పాడు, నా దేవదత్తుల్ని ఈ స్థలంలో పెడతాను, నా అగ్ని ఇక్కడ ఉంది. ఒకరోజు నాకు డౌట్ వచ్చింది, నిజంగా దేవుడు చెప్పింది అగ్ని ఉందా? ఆ డౌట్ వచ్చింది. ఒక దెయ్యం వచ్చేసింది నాకు, వచ్చేటది ఈ స్థలంలో దేవుని అగ్ని ఉంది, ఇక నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తా ఉన్నాడికి. వాళ్ళ మొగుడు పంపించాడు, పోయి తీసుకొచ్చుకోమని. వాడు పరిగెత్తుకుని పోయి లాక్కొచ్చాడు. పెట్టిన నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకు చెప్తుండే ప్రేమేంద్ర బిడ్డలా? దేవుడు చేసిన వాగ్దానము ఆయన నిర్ణయ కాలంలో తప్పకుండా నీ పట్ల నెరవేరుతుంది. నా బాగు కాదు అని నిరాశపడుతు. నువ్వు అందరూ బాగవుతుంది, నాకు బాగు కాలేదని నువ్వు నిరాశపడద్దు. నీకు నిర్ణయ కాలం ఉంది, అది మర్చిపోవద్దు. నీకు ఒక కాలం ఉంది, ఆ కాలం వచ్చినప్పుడు ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. అప్పుడు నీకేం కాదు, నీ ప్రాణానికి ఏం కాదు. ఆయన 7 వారాలు పోయింది బాక్కాలానికి. అమ్మచరం వచ్చిన వ్యక్తికి చచ్చిపోతాం, 3 రోజులు చచ్చిపోతుందా బాక్కాలానికి. 8వ వారం వచ్చాడు, యాష్టపడుతున్నాడు. పాస్టర్ గారు నేను బాక్కాలేదు, నా పరిస్థితి ఏంది అని ఏడుస్తాడు. అప్పుడు అన్నాడు, ఏం పాస్టర్ గారు నువ్వు చెప్పినట్టు వచ్చాను కదా, ఏం బాక్కాలేదు అన్నాడు. నాకు బాధ వేసింది. నేను ఆయన కోసం 3 రోజులు ఉపవాసాలు ప్రార్థన చేసిన. 9వ వారం వచ్చాడండి, నేను బాప్టిజం తీసుకుంటా అన్నాడు. సరే నేనే వెళ్ళి బాప్టిజం చేసిన. బాప్టిజం వేరే పాస్టర్ పిలిచి నేను ఇద్దరు కలిసి బాప్టిజం ఇచ్చాం. బాప్టిజం తీసుకుని బయటకు వచ్చానంతే అండి, కింద పడిపోయాడు. ఆ రోజుతో ఆ దెయ్యం వదిలిపోయింది ఆయనకి. అర్థమవుతుందండి? కొన్ని లక్షలు పెట్టాడంట, మనకు 10 పైసలు. ఈ పని పర్లేదు. ఎందుకు చెప్తాను ప్రేమేంద్ర బిడ్డరా? మనం డబ్బు కోసం సేవ చేయట్లేదా? దేవుని కోసం, దేవుడిచ్చే ఆ బహుమతి కోసం మనం సేవ చేస్తున్నాం. అర్థమైందా? ఎందుకు చెప్తాను ప్రేమేంద్ర బిడ్డరా? వాడికి నిర్ణయకాలం వచ్చింది, బాప్టిజం తీసుకుని వదిలిపోయింది. బాప్టిజం తీసుకుంటే దెయ్యం నీలో ఉండదు. బాప్టిజం తీసుకున్న దెయ్యం నీలో ఉందంటే నీలో ఇంకా ఏదో లోపమో ఉంది. ఎందుకంటే బాప్టిజం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దురాత్మ ఎలా ఉంటుంది? వెళ్ళిపోతున్న బాధ. ఇంకా నీలో ఉందంటే అర్థం ఏంటి? నీలో ఇంకా లోకాశలు ఉన్నాయి, వాటిని నువ్వు తీసేసుకోవాలా. లేకపోతే ఒకవేళ ఇప్పుడు 3 రకాలుగా ఉంటుందన్నమాట. మనిషి రాగానికి బాగా కాకుండా పాపం అడ్డుకునేది 3 రకాలుగా. ఒకటి తను చేసిన పాపాలు, రెండోది తల్లిదండ్రులు చేసిన పాపాలు, 3 తాత ముత్తాతలు చేసిన పాపాలు. ఈ 3ని ఒప్పుకోవాలి మనిషి. కొన్నిసార్లు మనం చేసిన పాపాల వరకు ఒప్పుకొని మనం జాగ్రత్త పడతాం, అయినా దెయ్యాలు పావు, రోగాలు పావు, పాపం ఇంకా మనలో ఉంటుంది. అదే తల్లిదండ్రులు చేసిన పాపాలు ఒప్పుకుంటారు, మనం చేసిన పాపాలు తల్లిదండ్రులు చేసిన పాపాలు ఒప్పుకుంటాం, అయినా రోగాలు దెయ్యాలు పావు. పితృలు చేసిన పాపాలు ఉంటాయి. అర్థమవుతుందండి? రక్త సంబంధం ఎట్లా? రక్తం ఒకరితో ఒకరు కట్టొస్తుంది, రక్త బంధం. అలాగే పాప బంధం అనేది కూడా అలా వస్తుంది.
అర్థమైందా? మనం పితృలు చేసిన పాపాలు కూడా ఒప్పుకోవాలా? మీరు అనొచ్చు, అయ్యా నా భర్త చేసిన పాపాలు, నా తల్లిదండ్రులు చేసిన పాపాలు అంటే వాళ్ళు చెప్తే నేను తెలుసుకుని ఒప్పుకుంటా. పితృలు చేసిన పాపాలు, తాత ముత్తాలు చేసిన పాపాలు నాకేం తెలుసు నేను ఒప్పుకోవడానికి అని మీరు అనుకోవచ్చు. నిజంగా నీవు ఒప్పుకోవాలని ధ్యాస, కోరిక, ఆశయంలో ఉంటే మోకరించి ప్రార్థన చేయి, అన్ని దేవుడిని జ్ఞాపకం చేస్తాడు. అర్థమవుతుందా? నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు నేను చేసిన పాపాలన్నీ, నా పితృలు చేసిన పాపాలన్నీ, నా తల్లిదండ్రులు చేసిన పాపాలను ఒప్పుకున్నాను నేను. అర్థమవుతున్నాను? అన్ని దేవుడు నాకు చూపించాడు. టీవీలో సీరియల్ చూస్తాం కదా మనమా, కళల్లో ఆ విధంగా చూపించాడు దేవుడు. అవన్నీ ఒప్పుకున్నాను నేను. అర్థమవుతుందండి? ప్రతిరోజు కూడా మన పాపాలు ఒప్పుకోవాల్సిందే. ఏదో ఒక చేయడానికి మన హృదయం తాకుతూ ఉంటుంది, అవునా కదా? ప్రతిరోజు మనం ఒప్పుకోవాలి, ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం శరీర ప్రాణాత్మలు 3 కూడా పవిత్రపరచబడాలా, అభిషేకించబడాలి, మనం పరిశుద్ధపరచబడాలి. మనం ఏ కొంచెం పాపం మనం ఏలకూడదు, అంత పవిత్రంగా మన జీవితాన్ని జీవించాలా. మన చూపు, మన ప్రవర్తన, మన మాట, మన దేహం, మన శరీరం, మన ఆత్మ ఆయనకి అంకితం చేసుకోవాలా. ఆయన మనం జీవించాలా. అప్పుడు ఈ మొత్తం ఏది కూడా తాగటానికి వీలుండదు. సైతాను డోంట్ టచ్, అంతే, మన దగ్గర రాదు. బీచ్ బాల్, అమ్మో ఆ బీచ్ బాల్ దగ్గర నేను పానే అంటది సైతాను. ఏమంటది? ఆ పాటలో నేను పాను, ఇలాంటి ఆమె దగ్గర నేను పాను, అతని దగ్గర నేను పాను. ఎందుకో తెలుసా? అతను పరిశుద్ధం ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిశుద్ధంగా ఉంటే నీ దగ్గర రోగం, పాపం, శాపం కూడా రాదు. ముందు పోవాల్సింది శాపం అండి. పాపం అంటే ఏంటో తెలుసా? నువ్వు చేసేది పాపం. శాపం అంటే ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు చేసిన పాపము నీకు శాపం. అర్థమైందా? పాపం నువ్వు చేసేది పాపము, శాపం అంటే ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు పాపము శాపంగా నీకు మారుతుంది, అది శాపం. ఆ శాపము పోవాలా, ఆ పాపము పోవాలా. అర్థమవుతుందండి? అలా పోవాలంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. పెద్దవాళ్ళతో ప్రార్థన అదే మహిమకంతా అయిపోయింది. ఆ ప్రార్థన కాదు, లోతుగా పశ్చాత్తాపం, హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? అలా ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారు మీరు? అలా ఒప్పుకుంటే తప్పకుండా ఇప్పుడే బాగవుతావు. నువ్వు ఇప్పుడే నీలో ఉన్న దురాత్మ వెళ్ళిపోద్ది. ఇక రాదు, ఇక రానే రాదు. ఒంగోలు దగ్గర ఒక గ్రామాన్ని తీసుకుపోయారు నాకు ప్రార్థన కోసమని. ఆ ఇంట్లోకి పోయినా అంటే చుట్టూ కంచేస్తుంది, స్కూటర్ ఆ పాస్టర్ లోపల పని చేశాడు. లోపల బాగా అర్థం అయిపోయింది ఆత్మలో, ఈ యొక్క స్థలం దురాత్మ నాకు తెలుసుది. ఒక ఇంటికి పోయినా, ఒక స్థలానికి పోయినా ఆ ఇంట్లో దురాత్మ ఉందా, దేవుని ఆత్మ ఉందా, మనిషి ఆత్మ అని చేస్తా తెలుసు నాకు. దురాత్మ ఉంది, మీతో దురాత్మ ఉందని చెప్పి నమ్ముతావు నువ్వు? ఒక ఇంట్లో ఇట్టానా, అమ్మ మీ ఇంటి దురాత్మ ఉందా? మా ఇంట్లో మద్రాసు నుంచి మాస్టర్లు వచ్చారు, మాస్టర్ గారు వాళ్ళే చెప్పలా, నువ్వు చెప్తున్నావేంటి? ఏమంటున్నావే? మద్రాసు నుంచి టీవీఎస్ స్పీకర్లు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, వాళ్ళే చెప్పాలి మా ఇంట్లో దెయ్యం ఉందని. మేము అందరం బాప్తీసం తీసుకున్నాం, మాకు దెయ్యాలు ఎందుకు ఉంటాయి అంటుంది. పెద్దలే చెప్పాలా, దెయ్యం ఉంటే అప్పుడే రాదా? టీవీ స్పీకర్ చెప్పాడు రాదా? ఆయన ఇంక మనం ఏం మాట్లాడతాం? మనసులో ప్రభు నివేదన బయటికి తీసుకురావాలన్నా. సరే ప్రార్థన పెట్టాం, అయిపోయింది. ఒక పాట ఎత్తుకున్నా, ఆయన నుంచి వచ్చింది దెయ్యం. ఎవరైతే చెప్పారా? ఆమె నుంచి వచ్చింది. ఏంటి? ఆ దెయ్యం. అర్థం? ఆ దెయ్యం అట్లా మాట్లాడిచ్చింది. అర్థం నీకు? దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే, వాళ్ళ మాట వినకుండా ఎదురు మాట్లాడుతున్నావంటే, అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే, నేను చెప్తున్నాను, దేవుని సేవకులకి పాస్టర్లకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు దెయ్యాలు ఉన్నాయి. వాళ్ళు తప్పేమి లేదు, వాళ్ళ దెయ్యం తప్పది. అర్థమవుతుందా నీకు? ఏం పాస్టర్ గారు ప్రార్థన పెట్టాలి పాస్టర్ గారు అనుకో, అమ్మ రేపు పెడతాం, రేపు పాస్టర్ గారు రేపు సాయంత్రం పెట్టండి అంటే ఆ మాట వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అర్థం ఏంటి? రేపని నేనంటే నువ్వేమంటున్నావు? ఈరోజు సాయంత్రం పెట్టాలి పాస్టర్ గారు అంటున్నట్టు ఏంటి? నా మాట నువ్వు కొట్టేసినట్టేగా. అర్థమవుతుంది నీకు? సేవకుడు ఏ మాట చెప్తా ఆ మాటను వినాలా. ఎందుకంటే వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? అదే దేవుడు మాట్లాడుతున్నాడు.
సేవకి వ్యతిరేకం ఏ పని కూడా నువ్వు చేయకూడదు. అర్థమైంది నీకు? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఒక ఇంటికి పోయానండి. ఒక పాస్టర్ గారు నేను ఇద్దరు ఇంటికి పోయాను. ఆ పాస్టర్ గారు ఎలా ఉన్నారు తెలుసా? పడ్డకు చేసి కోటు గీటేసి బ్రహ్మాండం ఉన్నాడు. హైట్ 8 బ్రహ్మాండం ఇప్పలా ఉన్నాడు. నేను ఆయన పక్కన తిట్టున్నా. ఇద్దరం పోయాం ప్రార్థన చేద్దామని. ఇద్దరం లోపల పోతే అది కుర్చీ వేసింది, నాకు కుర్చీ వేయాల. అర్థమవుతుందా? సర్లే అయిపోతే అయిపోయింది, గమ్ము ఉన్నా, మనకి గమ్ము నిలబడున్నా. ఆయన ఉండి ఫస్ట్ గారు మీరు కూర్చోండి, మీరు కూర్చొని అన్నాడు. కాదు ఫస్ట్ గారు మీరు కూర్చోండి అన్న. కాదు ఫస్ట్ గారు మీరు కూర్చోండి, మీరు కూర్చొని అన్నారు. కాదు నేను కూర్చొని మీరు కూర్చొని, మీరు కూర్చోండి అంటున్నాడు. నేనుండి ఫస్ట్ గారు మీరే కూర్చోండి కదా, కూర్చోండి ఫస్ట్ గారు అన్న. సరే ఇంకా నా మాట కదలలేక ఆయన కూర్చున్నాడు. నేను ఆ విధంగా నిలబడినా. తర్వాత అందరిని పిలిచారు. ప్రార్థన కదా ఇంటికి అందరూ పిలిచిన తర్వాత సాపు వేశారు. నేను చెప్పే సాపు ఎందుకు కూర్చున్నా, ఆయన కూర్చుని నేను సాపు ఎందుకు కూర్చున్నా. నేను పాటలు మాట్లాడదు అంత అయిపోయిన తర్వాత అసలు సమస్య ఏంటంటే ఇంట్లో దెయ్యం ఉందని చెప్తున్నారు అనమాట. ఇంట్లో దెయ్యం ఉందండి, అందువల్ల మేము ఇట్లా అవుతున్నామని చెప్పేసి ఆయన మాత్రం వచ్చాడు. ఆ పాస్టర్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి. నేను ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని అనమాట. సరే అని చెప్పేసి ఏమైందో తెలుసా? అర్థమైంది కూడా. వచ్చిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రార్థన చేస్తాగా, ఏమన్నా నీ ప్రాబ్లం అంటే ఏదో దురాత్మ ఉందన్నారు. సరే దురాత్మ ఉన్నప్పుడు నా దగ్గర తీసుకురాలా, ఆయన తీసుకున్నారు. ఎందుకు? నాకు కుర్చీ చేయలేదుగా, నేనే ప్రార్థన చేస్తాను అనుకున్నారు వాళ్ళు. సో నేనే గమ్ముకున్నా, మనకెందుకు లేదు అంతే కదా. గమ్ముకున్న తర్వాత ఆయన చేపట్టి ప్రార్థన చేస్తుంటే పట్టమని కొట్టింది, నాకు పట్టమని వేసింది. ఎవరికా? మాస్టర్కి చెవపట్టి పట్టమని ఎట్లా ఇటు తిరిగాడు. నాకు కోపం వచ్చింది. వెంటనే పొచ్చే పెట్టినా, వద్దు నువ్వు నా దగ్గర రావద్దు, ఒళ్ళు కాలిపోతున్నాయి, నువ్వు వెళ్ళిపో అంటుంది. అప్పుడు బొలి పెరిగింది. ఎవరికి? పాస్టర్ గారు వెలిగింది. కుర్చీ వెళ్ళి చూడు, ఆయన జరిగింది. వెంటనే వచ్చి కుర్చీ తీసుకొచ్చేది. నాకు వేస్తుంది. ఎప్పుడా? ఆ దెయ్యం కూర్చొని మాస్టారంటే ఇప్పుడు కూర్చుంది కదమ్మా, ఇప్పుడు దెయ్యం కొట్టాలని చెప్పా. సరే ఫస్ట్ వదలకొట్టాలి అర్థమవుతుంటుంది. దెయ్యం ఉంటుంది. నేను చూస్తే ఏమో అనుకున్నా, వాళ్ళు అనుకున్నారు ఏమని. నేను చూస్తే ఏమనుకున్నా, నువ్వు శక్తివంతుడివే, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో, నాతో నీకేం పని. నేనన్నా నీతోనే నాకు పని, నీకోసం నేను వచ్చా. దురాత్మ శక్తులను వదలగొట్టడమే దేవుడు నాకు ఇచ్చిన, నా తండ్రికి ఇచ్చిన డ్యూటీ. రాబెట్టుకేస్తాను రా ఇప్పుడే. వచ్చేసిందండి. అదే వస్తుంది బయటకి. వచ్చేసి అంటుంది, నేను వెళ్ళిపోతాను. అయితే నేను మళ్ళీ వస్తా. ఏమంటుంది? నేను ఇప్పుడు వెళ్ళిపోతా, నేను మళ్ళీ వస్తా. ఎందుకు చెప్తుంది అది? ఎందుకు వస్తాను? రాకూడదు చేస్తున్నావు అంటే వాళ్ళు నన్ను రప్పించుకుంటున్నారు. ఏమంటుందంట? అసలు ఎవరు దేని రప్పించుకుంటారంటే సరదా కోసం రప్పించుకుంటారా? దెయ్యం బట్టి మనం బాధపడుతుంటే దేన్ని రప్పించుకుంటాము? ఉదిరించుకోవాలి మనసు వస్తుంటే వాళ్ళని రప్పించుకుంటారు. ఎవరు పోయి వాళ్ళని రప్పించుకుంటారు. సైతానా అబద్ధాలు చెబుతా ఉంటే కాదు, ఆయన చుట్ట తాగుతాడు. ఏం చెబుతుందా? ఆయన చుట్ట తాగుతాడు. ఈమె పొగాకేస్తుంది, ఆ కుక్క పొగాకేస్తుంది. చెబుతా అప్పుడు అన్ని రకసాలు బయట పెడుతున్నాయి. నేను చెప్తున్నా, మీ రకసాలు బయట పెడతాయి దెయ్యాలు. అందుకని దేవుడితో ఒప్పుకోవాలా. ఒప్పుకున్న తర్వాత బయట పెట్టదు. మనం చేసింది దేవుడితో ఎతలతో ఒప్పుకున్నాం అనుకో, అవి బయట పెట్టినట్టు. దేవుడు ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటాం చూడు, దేవుడి దగ్గర ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటా అవి దెయ్యాలు బయట పెట్టిస్తాడు. ఎవరి చేత బయట పడతాయి. అర్థమవుతుందా? వాడు ఇంత పొడుగు చుట్టు వేస్తుంటా పుస్తని పొగ. ఏమో వాకు కేసంతరు పొగకే నవ్వుతున్నది 24 గంటలు. దానికి దెయ్యానికి సంబంధం ఏంటి చెప్పండి? అవి కూడా దెయ్యానికి సంబంధించినవే. అర్థమవుతుందా? నేను అన్నాను ఏమ్మా అని చెప్పింది కరెక్ట్ అంట. కరెక్టే పాస్టర్ గారు, కరెక్టే. ఏమంటుంది? కరెక్టే. నాకు నేను వెళ్ళిపోవాలి అమ్మాయి మానుకున్నా. అది ఏంది పాస్టర్ గారు, 25 సంవత్సరాల నుంచి అలవాటు అయింది, చిన్నప్పటి నుంచి అలవాటు అయింది, ఎట్లా మానుకునేది? నేనన్నా దెయ్యం కూడా మానుకోదమ్మా, అది కూడా మానుకోదు. నువ్వు మానుకుంటే అది అట్టయితే మానుకుంటాలే, దెయ్యం వద్దు నాకు. చూసారండి, ఆ రోజు నుంచి వాళ్ళు మారిపోయారు. ఆ కుటుంబం మారిపోయింది.
అప్పుడు ఆయన అంటున్నా ఆ మొగుడు అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పినట్టు దెయ్యం మా ఇంట్లో ఉంది, మేము నమ్మలేదు. చూసారా? ప్రేమ దేవుడు గమనించండి.